చాలా మంది నాకు డిఎంస్ చేస్తున్నారు అండ్ అప్డేట్ లో బగ్స్ ఉన్నవి అవి మీకు ఖచ్చితంగా మీ ముందు తీసుకురావాలి అని చెప్పని డెడికేటెడ్ గా ఎవరైతే అప్డేట్ చేసుకున్నారో వాళ్ళని తీసుకొని వచ్చి ఒక మీటింగ్ లాగా ఒక వీడియో కూడా పెడతానంటున్నారు. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి టెక్ న్యూస్ ఉండదు, సాటర్డే సండే న్యూస్ ఉండవు, మండే టు ఫ్రైడే ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ రోజు మనమే వీడియోలో మోటో H50 Pro అండ్ మోటో H50 Fusion ఈ రెండు డివైజెస్ కి మోటరోలా Android 15 అప్డేట్ అయితే రోల్ అవుట్ చేసింది. చాలా మందికి బగ్స్ ఉన్నాయని అండ్ బగ్స్ లేవని చెప్పని చాలా డౌట్స్ ఉన్నాయి. నేను టెక్ న్యూస్ లో కూడా చెప్తూ వచ్చా, మోటో H50 Fusion లో పెద్దగా బగ్స్ ఏమీ అబ్జర్వ్ చేసింది లేదు. కానీ మోటో H50 Proలో బ్లాక్ స్క్రీన్ ఇష్యూస్, లాగ్ ఇష్యూస్, UI ఇష్యూస్, బ్యాటరీ డ్రైన్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. వాటిని ప్రూఫ్స్తో సహా స్క్రీన్ షాట్స్ వేసి డిఫరెంట్ సైట్స్ నుంచి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి ట్విట్టర్ అయిన కానివ్వండి, రెడ్డిట్ కానివ్వండి, గ్యాడ్జెట్స్ 91 చాలా సైట్స్ నుంచి నేను ఇన్ఫర్మేషన్ లాగాను. ఈ వీడియో షార్ట్ అండ్ స్వీట్ ఉంటుంది. అప్డేట్ చేసుకోవాలా వద్దా అనేది కూడా నేను వీడియో ఎండ్లో మాట్లాడతా. అండ్ ఇంకొక చిన్న క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. 2-3 రోజులు వెయిట్ చేయండి. నేను స్క్రీన్ మీద ఇక్కడ నెంబర్ ఒకటి ఇస్తున్నాను. ఈ నెంబర్కి మోటో H50 Fusion అండ్ మోటో H50 Pro ఈ రెండు ఫోన్లో ఎవరైనా కానీ Android 15 అప్డేట్ ఇన్స్టాల్ చేసిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి నాకు ఒకసారి పంపించండి. ఈ నెంబర్కి నేను గూగుల్ మీట్ ఒకటి ప్లాన్ చేస్తాను. ఆ మీట్లో మీరు ఒకవేళ రియల్ లైఫ్లో ఏమన్నా బగ్స్ అబ్జర్వ్ చేస్తే అది వీడియోలో మీరు పంచుకుంటే మిగతా సబ్స్క్రైబర్స్కి ఉపయోగపడుతుంది. దాన్ని నేను ఒక మంచి డ్రాఫ్ట్ చేసి ఒక వీడియో చేసి అది పబ్లిష్ చేస్తాను. సేమ్ మన ఓనర్షిప్ రివ్యూ టైప్ అనుకోండి. ఇప్పుడు ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పుడైనా కానీ మీరు నాకు వాట్సాప్లో టెక్స్ట్ చేయొచ్చు. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ క్లియర్ చేద్దాం అనుకుంటుంది మోటో H50 Fusion. ఎవరైనా డివైస్ యూస్ చేస్తుంటే Android 15 అప్డేట్ ఈ రోజు నేను వీడియో రికార్డ్ చేసే టైం Jan 4th అర్ధరాత్రి 2 అవుతుంది. ఈ టైం వరకు బగ్స్ అయితే ఇది మేజర్ బగ్స్ అయితే ఎక్కడ లిస్ట్ చేసింది అయితే ఏం లేదు. సో మోటో H50 Fusionలో మీరు క్లియర్గా అప్డేట్ చేసుకోవచ్చు. ఇది ఈ రోజు ప్రకారం నేను చెప్తున్నా. తర్వాత మళ్ళీ ఏమన్నా వస్తాయో లేదో నేను చెప్పలేను. ప్రస్తుతానికైతే మోటో H50 Fusion యూస్ చేసే వాళ్ళు ఎవరు ఏమి కంప్లైంట్స్ అయితే మెన్షన్ చేయట్లా. UI లాగ్స్ మాత్రం వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. కంట్రోల్ సెంటర్లో Android 15లో వీళ్ళు మోటరోలా వాళ్ళు కంట్రోల్ సెంటర్ చాలా వరకు కస్టమైజ్ చేశారు, చేంజెస్ చేశారు. ఈ కంట్రోల్ సెంటర్ కొంచెం ల్యాగ్ ఉంది, అంటే రెస్పాన్స్ రేట్ అంత యాక్యురేట్ లేదు, కొంచెం ల్యాగ్ ఉంది, కొంచెం డిలే ఉందని చెప్పని అంటున్నారు. ఇది ఒకటే మెయిన్ ఇష్యూ మోటో H50 Fusionలో. అదర్ దాన్ దట్ ఇప్పటి వరకు అయితే పెద్దగా మేజర్ ఇష్యూస్ నేను అన్ని ప్లాట్ఫామ్స్లో చెక్ చేసా. మోటో H50 Fusion Android 15 అప్డేట్ మీద అయితే ఎక్కడ కంప్లైంట్స్ ఏమి లేవు. సో దీన్ని పక్కకు పెట్టేద్దాం. ఇంకా మోటో H50 Pro గురించి మాట్లాడితే సమస్య అంతా ఈ ఫోన్తోనే వచ్చింది. జనరల్ గానే ఈ ఫోన్ లో బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది, 4500 mAh బ్యాటరీ కాబట్టి దాని మీద ఇంకా బ్యాటరీ డ్రైన్ టెస్ట్ చేసి అండ్ అప్డేట్ తర్వాత ఎక్కువగా బ్యాటరీ డ్రైన్ అవుతుందని అండ్ మోస్ట్లీ 4 hours మాత్రమే స్క్రీన్ ఆన్ టైం వస్తుందని చెప్పని చాలా మంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. 4 hours స్క్రీన్ ఆన్ టైం అనేది చాలా తక్కువ. నేను ఫోన్ యూజ్ చేసినప్పుడు అంటే కొని తెప్పించినప్పుడు 6 గంటల లోపల వచ్చింది. అదే తక్కువ అనుకున్నాను, దానికంటే ఇంకొంచెం తక్కువగా వస్తుంది. ప్రతి ఒక్కరికి ఈ ఇష్యూ రాకపోవచ్చు, కానీ కొంతమందికైనా ఈ బ్యాటరీ డ్రైన్ ఇష్యూ ఉండొచ్చు. సో మేజర్ గా ఈ బ్యాటరీ డ్రైన్ కోసమైనా కానీ అప్డేట్ చేయకుండా ఉండొచ్చు. రెండోది బ్లాక్ స్క్రీన్ ఇష్యూ, అంటే ఫోన్ మీరు యూస్ చేస్తుండగా మధ్యలో సడన్ గా బ్లాక్ స్క్రీన్ వచ్చేసింది. కాల్స్ మాట్లాడుతున్నప్పుడు కూడా షార్ట్ టైం, అంటే మీరు కాల్ స్టార్ట్ చేసిన ఒక 30-40 seconds లో స్క్రీన్ బ్లాక్ అయిపోవడం, అంటే మీకు స్పీకర్ లో వస్తుంది, మీరు బటన్స్ నొక్కినా ఏది నొక్కినా కానీ ఫోన్ రెస్పాండ్ అవ్వదు, అంటే డిస్ప్లే రెస్పాండ్ అవ్వదు, బ్యాక్గ్రౌండ్ లో టాస్క్లు అయితే జరుగుతుంటాయి. సో ఈ బ్లాక్ స్క్రీన్ ఇష్యూ జరగడం, కెమెరాస్ యూస్ చేస్తున్నప్పుడు కూడా ఈ బ్లాక్ స్క్రీన్ ఇష్యూ జరగడం. సో ఈ బ్లాక్ స్క్రీన్ ఇష్యూ కూడా కొంచెం కంగారు పెట్టే విషయమే కాబట్టి మోటో H50 Proలో Android 15 ఈ విషయం కోసమైనా మనం స్కిప్ చేయొచ్చు. వీడియో మధ్యలో వచ్చినందుకు సారీ. 300K సబ్స్క్రైబర్స్ పెద్ద గోల్ పెట్టుకొని పనిచేస్తున్నా. ఇంకా డైలీ రెగ్యులర్ గా మీ ముందుకు వస్తూనే ఉంటాం మంచి ఇంపార్టెంట్ అండ్ వర్త్ కంటెంట్ తో మాత్రమే. అడిగేదల్లా ఒక్కటే, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం సీరియస్ గా కొంచెం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకా మోటివేట్ అయ్యి మీలాంటి సపోర్ట్ తో మంచి ఆనెస్ట్ అండ్ జెన్యూన్ వీడియోస్ మీ ముందు తీసుకొస్తూనే ఉంటా. మూడోది UI లాగ్స్ ఉన్నాయి అండ్ కెమెరాలో కూడా లాగ్స్ ఉన్నాయి. ఫస్ట్ కెమెరా యాప్ గురించి మాట్లాడితే మీకు ఇక్కడ ఒక వీడియో ప్లే చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. షట్టర్ బటన్ ఎన్నిసార్లు క్లిక్ చేసినా కానీ షట్టర్స్ అంటే అన్నిసార్లు ఫోటో పడకపోవడం. సో కెమెరా UIలో లాగ్స్ ఇంకా వీళ్ళు ఫిక్స్ చేయలేదు. సో కెమెరాని ఎక్కువ ప్రయారిటీ పెట్టుకుని యూస్ చేసే వాళ్ళు కూడా రిస్క్ చేయడం ఎందుకు, అప్డేట్ చేయమాకండి. అండ్ నాలుగోది UI లాగ్స్ అంటే స్క్రోల్ చేస్తున్నప్పుడు లేదా సర్చ్ చేస్తున్నప్పుడు మెనూలో కానివ్వండి, సెట్టింగ్స్లో కానివ్వండి, ఏదైనా కానీ కొంచెం డిలే నడుస్తుంది. మీరు టచ్ చేసినప్పుడు కాకుండా కొంచెం కొన్ని మిల్లీ సెకండ్స్ లేటెన్సీతో వెళ్తుందని చెప్పొచ్చు. లేదా కంట్రోల్ సెంటర్లో సేమ్ ఇందాక నేను ఎలా అయితే మోటో H50 Fusionలో కంట్రోల్ సెంటర్ లాగ్ ఉందని చెప్పాను, సేమ్ సార్ట్ ఆఫ్ లాగ్స్ కంట్రోల్ సెంటర్లో మోటో H50 Proలో కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. H50 Fusion మీరు అప్డేట్ చేసినా పర్లేదు, కానీ మోటో H50 Pro మాత్రం అప్డేట్ చేయమాకండి. మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన 4 బగ్స్ అయితే, ఒకటి బ్లాక్ స్క్రీన్ ఇష్యూ, 2 కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, 3 UI లాగ్స్, కెమెరా లాగ్స్, 5 బ్యాటరీ డ్రైన్ ఇష్యూ. ఈ 4 కూడా కొంచెం సీరియస్ బగ్సే. సో వీటిని మైండ్లో పెట్టుకొని ఒక 2-3 నెలలు ఆగండి. నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ అప్డేట్ అయితే వీళ్ళు రోల్ అవుట్ చేస్తారు, వీటిని కూడా రెక్టిఫై చేస్తారు. అప్పుడు మీరు మళ్ళీ Android 15 అప్డేట్ కోసం మీరు ట్రై చేయొచ్చు. పెద్దగా వీళ్ళు తెచ్చేసి మనం మిస్ అయిపోయే అలాంటి ఫీచర్స్ ఏం తీసుకుని రాలేదు Android 15లో. కొంచెం UIలో చేంజెస్ తీసుకొని వచ్చారు, కానీ
మీరు మిస్ అయిపోయి అయితే ఏమీ లేవు. సో కంగారు పడి అప్డేట్ చేయాల్సిన అవసరం లేదనేది నా ఒపీనియన్. ఇంకా తర్వాత మీ డెసిషన్ మీరు తీసుకోండి, అప్డేట్ చేసుకోవాలా వద్దా అని చెప్పి. నేనైతే అప్డేట్ చేయొద్దని రికమెండ్ చేస్తాను. మోటో ఎడ్జ్ 50 ప్రోది, మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది తప్ప నేను పెద్దగా అడిగేది కూడా ఏముండదు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో, మంచి క్వాలిటీ కంటెంట్తో మీ ముందుకు తిరిగి వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ తరుణ్ సైనింగ్ ఆఫ్ నో ఫ్రెండ్స్. జై హింద్.